హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మా ఛానల్కి. నీవు ఒక సినిమా లవర్ అయితే, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే ఈ వీడియో నీ కోసమే. ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఒక ఎపిక్ సినిమాటిక్ జర్నీ గురించి. అదే హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ గురించి. ఈ ట్రైలర్ ఒక సంచలనం, ఒక విజువల్ ఫీస్ట్, ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ గ్రాండ్ ట్రైలర్ని మనం ఒక్కొక్క ఫ్రేమ్ని బ్రేక్ డౌన్ చేస్తూ చూద్దాం. ముందుగా ఈ ట్రైలర్ ఎప్పుడు విడుదలైందో చూద్దాం. జూలై 3, 2025 నాడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదలై కేవలం 24 గంటల్లో 47 మిలియన్ వ్యూస్ని సాధించింది. ఇది ఒక రికార్డ్ ఫ్రెండ్స్. పుష్ప 2 ట్రైలర్ రికార్డ్ని కూడా బద్దలు కొట్టింది. ఈ ట్రైలర్ ఎందుకంత హైప్ సృష్టించిందో, దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. హరిహర వీరమల్లు అనే టైటిల్లోనే ఒక శక్తి ఉంది. హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు, వీర అంటే ధైర్యవంతుడు, మరియు మల్లు అంటే తెలుగు వాళ్ల సామాన్యమైన పేరు. ఈ చిత్రం 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో జరిగిన ఒక ధైర్యవంతుడైన యోధుడి కథ. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు పాత్రలో నటిస్తున్నారు. ఒక రిబెల్, ఒక యోధుడు, ఒక లెజెండ్. మొదటి సీన్ నుండే ట్రైలర్ మనల్ని ఒక భిన్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ట్రైలర్ ఓపెనింగ్లో మొఘల్ సైన్యం యొక్క దౌర్జన్యం, హిందూ ధర్మం మీద జరిగే అన్యాయాలను చూపిస్తూ వీరమల్లు యొక్క పరిచయం ఒక ఎలివేషన్ సీన్తో మొదలవుతుంది. పవన్ కళ్యాణ్ యొక్క ఎంట్రీ సీన్లో ఆయన ఒక కత్తితో, ఒక ధైర్యసాహసాలతో నిండిన యోధుడిగా కనిపిస్తారు. ఆ సీన్లో ఆయన లుక్, ఆ యాటిట్యూడ్, ఆ ఎనర్జీ, అబ్బా, గూస్బంప్స్ గ్యారంటీ. ఇప్పుడు ట్రైలర్లోని విజువల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన జ్ఞానశేఖర్ విఎస్ మరియు మనోజ్ పరమహంస, వీళ్ళిద్దరూ ఈ చిత్రానికి ఒక గ్రాండ్ కాన్వాస్ని ఇచ్చారు. ప్రతి ఫ్రేమ్లో ఒక రిచ్నెస్, ఒక డెప్త్ ఉంది. మొఘల్ కోటలు, యుద్ధ రంగాలు, అడవులు, గ్రామాలు, ప్రతిదీ ఒక పెయింటింగ్లా కనిపిస్తుంది. ఈ విజువల్స్లో బెన్లాక్ అనే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ యొక్క పనితనం కూడా కనిపిస్తుంది. ఆయన గతంలో ఆక్వామాన్, స్టార్ వార్స్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. ఇక సంగీతం గురించి మాట్లాడితే ఎం కీరవాణి గారి మ్యాజిక్ ఈ ట్రైలర్లో పూర్తిగా కనిపిస్తుంది. ట్రైలర్లో ఉపయోగించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఎపిక్ ఫీల్ని ఇస్తుంది. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలలో, ఎమోషనల్ సీన్స్లో కీరవాణి గారి సంగీతం ఒక ఆత్మని పోస్తుంది. అసుర హననం అనే సాంగ్ ఇప్పటికే మే 18, 2025 నాడు విడుదలై ఫ్యాన్స్లో హైప్ని పెంచింది. ఈ సాంగ్లోని లిరిక్స్, సంగీతం మరియు పవన్ కళ్యాణ్ యొక్క విజువల్స్ కలిసి ఒక అద్భుతమైన కాంబినేషన్ని ఇచ్చాయి. ఇప్పుడు ట్రైలర్లోని డైలాగ్స్ గురించి మాట్లాడుకుందాం. సాయి మాధవ్ బుర్రా గారు ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు, మరియు ఆయన రచన ట్రైలర్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఒక డైలాగ్ గురించి మాట్లాడితే, నువ్వు మా వెర్రి విస్సన్న మావయ్య కదూ అనే డైలాగ్ ఫ్యాన్స్లో ఒక ఫన్ ఎలిమెంట్ని తీసుకొచ్చింది. ఈ డైలాగ్లో ఒక స్థానిక స్పర్శ ఉంది, అది తెలుగు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే వీరమల్లు యొక్క ధైర్యాన్ని, అతని సంకల్పాన్ని చూపించే డైలాగ్స్ ట్రైలర్లో గూస్బంప్స్ మొమెంట్స్ని ఇస్తాయి. ఇక బాబీ డియోల్ గురించి మాట్లాడితే, ఈ చిత్రంలో ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్గా నటిస్తున్నారు. ట్రైలర్లో ఆయన లుక్, ఆయన ఇంటెన్సిటీ, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, అబ్బో, ఒక ఫైర్. పవన్ కళ్యాణ్తో ఆయన ఫేస్ ఆఫ్ సీన్స్ ఈ చిత్రంలో ఒక హైలైట్గా ఉంటాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బాబీ డియోల్ ఈ రోల్లో ఒక మాగ్నెటిక్ విలన్గా కనిపిస్తున్నారు, మరియు ఇది తెలుగు సినిమాలో ఒక ఐకానిక్ రెవలరీగా నిలిచిపోతుందని నమ్మకం. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు, మరియు ట్రైలర్లో ఆమె రోల్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా కనిపిస్తుంది. ఆమె పాత్ర ఒక ఎమోషనల్ డెప్త్ని తీసుకొస్తుందని, మరియు వీరమల్లు యొక్క జర్నీలో ఆమె ఒక కీలకమైన భాగంగా ఉంటుందని ట్రైలర్ సూచిస్తుంది. అలాగే నర్గిస్ ఫఖ్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్, నాజర్, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి డైరెక్టర్లు కృష్ జాగర్లమూడి మరియు ఎం జ్యోతి కృష్ణ. కృష్ గారు గతంలో వేదం, కొండా పోలం వంటి చిత్రాలతో తన సత్తా చాటారు, మరియు ఈ చిత్రంలో ఆయన విజన్ ఒక గ్రాండ్ స్కేల్లో కనిపిస్తుంది. జ్యోతి కృష్ణ గారు ఈ చిత్రంలోని కొన్ని భాగాలను డైరెక్ట్ చేశారు, మరియు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఈ చిత్రాన్ని ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్గా మార్చింది. ఇక ట్రైలర్లోని యాక్షన్ సీక్వెన్స్ల గురించి మాట్లాడితే, అవి ఒక హాలీవుడ్ స్థాయి ఫీల్ని ఇస్తాయి. ఖడ్గాలతో జరిగే యుద్ధాలు, గుర్రాలతో చేసే చేజ్ సీన్స్, మరియు భారీ సెట్స్లో జరిగే యాక్షన్, ప్రతిదీ ఒక విజువల్ స్పెక్టాకిల్. ట్రైలర్లో ఒక సీన్ ఉంది, అక్కడ వీరమల్లు ఒక భారీ సైన్యంతో ఒంటరిగా పోరాడుతాడు. ఆ సీన్లో పవన్ కళ్యాణ్ యొక్క ఎనర్జీ, ఆ స్టెన్స్, ఆ విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కలిసి ఒక థియేటర్లో గోల్స్ బంప్స్ ఇవ్వడం గ్యారంటీ. ఈ చిత్రం ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో జూలై 24, 2025 నాడు విడుదల కానుంది. ఈ చిత్రం ఒక సోలో రిలీజ్ కావడం వల్ల బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ని సాధించే అవకాశం ఉంది. ఇండియన్ బాక్స్ ఆఫీస్లో మొదటి రోజు 42 నుండి 45 కోట్ల నెట్ కలెక్షన్ని సాధించవచ్చని అంచనా. ఇది పవన్ కళ్యాణ్ యొక్క గత రికార్డ్. వకీల్ సాబ్ 40.1 కోట్లు కంటే ఎక్కువ. ట్రైలర్లో ఒక ఎమోషనల్ అండర్టోన్ కూడా ఉంది. వీరమల్లు యొక్క జర్నీ ఒక రిబెల్గా మాత్రమే కాదు, ఒక ధర్మం కోసం పోరాడే యోధుడిగా కూడా చూపిస్తుంది. ఈ చిత్రం సనాతన ధర్మం, సంస్కృతి, గౌరవం,
త్యాగం వంటి థీమ్స్ ని టచ్ చేస్తుందని ట్రైలర్ సూచిస్తుంది. ఈ ఎమోషనల్ ఎలిమెంట్స్, కామెడీ, యాక్షన్ మరియు రొమాన్స్తో కలిసి ఈ చిత్రం ఒక కంప్లీట్ ఎంటర్టైనర్గా ఉంటుందని హామీ ఇస్తోంది. ఇక ఈ చిత్రం యొక్క ప్రొడక్షన్ గురించి మాట్లాడితే దయాకర్ రావు గారు ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించారు మరియు ఎం రత్నం గారు ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రం 2020 నుండి నిర్మాణంలో ఉంది మరియు కోవిడ్-19, పవన్ కళ్యాణ్ రాజకీయ కట్టుబాట్లు మరియు ఇతర ఆటంకాల వల్ల ఈ చిత్రం ఆలస్యమైంది. కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి మరియు ఈ చిత్రం జూలై 24, 2025 నాడు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. ట్రైలర్ యొక్క రన్ టైం 3 నిమిషాల 1 సెకండ్ మరియు ఈ 3 నిమిషాల్లో ఒక్క ఫిల్లర్ షాట్ కూడా లేదు. 140 షార్ప్ కట్స్తో ఈ ట్రైలర్ ఒక రివాచ్ వాల్యూ ఉందని చెప్పవచ్చు. ప్రతి వీక్షణలో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ కనిపిస్తుంది, అది విజువల్స్లోనైనా, డైలాగ్స్లోనైనా లేదా సంగీతంలోనైనా. ఇక ఈ చిత్రం యొక్క రిలీజ్ స్ట్రాటజీ గురించి మాట్లాడితే ఈ చిత్రం ఒక గ్రాండ్ ప్రమోషనల్ ఈవెంట్తో ఉత్తర భారతదేశంలో ట్రైలర్ లాంచ్ చేయబడింది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క ఓటీటీ రైట్స్ ని దక్కించుకుంది. కాబట్టి థియేటర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ట్రైలర్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని హామీ ఇస్తుంది. పవన్ కళ్యాణ్ యొక్క లార్జర్ దేన్ లైఫ్ పర్సనా, ఈ చిత్రం యొక్క గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మరియు ఒక ఎపిక్ స్టోరీ, ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని ఒక బ్లాక్ బస్టర్ గా మార్చబోతున్నాయి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత థియేటర్లో ఈ చిత్రాన్ని చూడాలనే ఆత్రం ఖచ్చితంగా పెరుగుతుంది. ఇక ఈ వీడియోని ఇక్కడ ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ని మిస్ చేయకండి. కామెంట్స్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ ట్రైలర్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏది? ఈ చిత్రం గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి? కామెంట్ బాక్స్లో చెప్పండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బై బై.